శ్రీమద్ భగవత్ శంకరపాద విరచిత శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రంలోని 7వ శ్లోకాన్ని భావయుక్తంగా అనుసంధానం చేద్దాం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్. పురః ప్రాంజలీనాంజనేయాది భక్తాన్ స్వజన్ముద్రయా భద్రయా బోధయంతం భజేహం సదా రామచంద్రం త్వదన్యం నమన్యే. పురః ప్రాంజలీనాంజనేయాది భక్తాన్ స్వచిన్ముద్రయా భద్రయా బోధయంతం భజేహం సదా రామచంద్రం త్వదన్యం నమన్యే. ఎదురుగా దోసిలొగ్గి ఉన్న ఆంజనేయుడు మొదలైన భక్తులకు మంగళస్వరూపమైన తన జ్ఞానముద్రచే ఉపదేశించుచున్న శ్రీరామచంద్రుని నేనెల్లప్పుడూ సేవించెదను. శ్రీరామచంద్ర, నిన్నుగాక మరి ఒకని ముమ్మాటికిని తలపోయెను అని శంకర భగవత్పాదులు రామచంద్రుడి యొక్కనే సకల లోకాధినాథుడని, అతనిని మాత్రమే నేను సేవిస్తానని తెలియచేస్తున్నాడు. అతని యొక్క వైభవానికి కారణమైనటువంటి సకల దేవతలు తన భక్తులైనటువంటి ఆంజనేయుడు కొలుచుచుండగా వారికి జ్ఞానముద్రచే ఉపదేశం చేయుచున్నట్లు ఎల్లప్పుడూ దర్శనమిచ్చడి ఆ శ్రీరామచంద్రుని కొలుస్తూ ఉంటాను. నిన్ను కాక మరి ఒకని ముమ్మాటికిని తలపోయను, ముమ్మాటికిని కొలువను అని శంకర భగవత్పాదులు శ్రీరామచంద్రుని యొక్క మహాత్మ్యాన్ని ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. మనం కూడా ఆ రామచంద్రుని ఎల్లప్పుడూ కొలిచే ఆంజనేయునిలాగా భక్తి ప్రపత్తులతో కొలిచి తారక మంత్రాన్ని ఉపాసించి అతని యొక్క కృపకు పాత్రులమవుదాం. శ్లోకం మరొక్కసారి. పురః ప్రాంజలీనాంజనేయాది భక్తాన్ స్వచిన్ముద్రయా భద్రయా బోధయంతం భజేహం సదా రామచంద్రం త్వదన్యం నమన్యే. త్వదన్యం నమన్యే. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్. సమస్త సన్మంగళాని భవంతు. శుభం భూయాత్. స్వస్తి.